నేను చెప్తున్నా కదా, నేను లైఫ్లో చూసాను. నేను ఇంజనీరింగ్లో ఇంతమంది ఉన్నారు నన్ను అనేవాళ్ళు. ఇప్పుడు హే నా ఫ్రెండ్ రా అని చెప్పి తిరుపం, అప్పుడు మోసం చెప్పక పంచు. మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది బాగాలేదు. అది నువ్వు రియలైజ్ అవ్వు. నీ పేరెంట్స్ చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు గొప్పగా సాధిస్తావా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అక్కడ ఎవరో ఉన్నారు కాంపిటీషను, ఎవరో వచ్చేస్తున్నారు, ఎవరో చేసేస్తున్నారు. ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు కదా అన్న. నేను వచ్చేం పీకుతాను. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? పైథాన్ నేర్చుకొని, జావా నేర్చుకొని నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూస్కి అప్లై చేసేస్తావంటే ఏ ఒక్క ఇప్పుడు జాబ్ నిజం చెప్తాను. ఎవరెవరు నువ్వు ఇక్కడ రియలైజ్ అవ్వట్లేనిది ఏంటంటే, నీకు ఇష్టమైనది నువ్వు చేయట్లేదు అంతే. మనీ ఇస్ అ పాజిటివ్ థింగ్. నువ్వు అర్న్ చేయాలి. కాకపోతే ఎంత స్మార్ట్గా అర్న్ చేయాలంటే దానికోసం నువ్వు రోజు ఆలోచించుకోడు. అరే నాకు డబ్బులు వస్తాయా లేదా, నాకు డబ్బులు వస్తాయా లేదా, అరే ఈ నెల అవుతుంది, నెక్స్ట్ వచ్చే నెల ఎలా. సో ఇక్కడ రాసింది, ఇక్కడ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది. ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మనం మన లైఫ్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్. నేను అదొకటి రాస్తాను అనమాట. జాగ్రత్త చూడండి, పెద్దగా రాస్తాను. బ్లర్ అయినప్పుడు మీకు కనిపిస్తుంది. ఓకేనా? మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్లో మనం ఎప్పుడు ఎవరిని అందరినీ, మన లైఫ్లో ఉన్న వాళ్ళందరినీ ఒకేసారి హ్యాపీగా ఉంచలేం. అది మీరు రియలైజ్ అవ్వండి. అది మన పేరెంట్స్ అయినా, మన రిలేటివ్స్ అయినా, ఎవరైనా కూడా. ఇప్పుడు మన లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్ అంటే 2025లోనే బస్సులో వెళ్తుంటే మన లైఫ్ ఉండట్లేదు, ఫ్లైట్లో వెళ్తుంటే మన లైఫ్ ఉండట్లేదు, ట్రైన్లో వెళ్తుంటే మన లైఫ్ ఉండట్లేదు, తిన్నగా నడుస్తూ వెళ్తుంటే లైఫ్ ఉండట్లేదు, ఆటోలో వెళ్తుంటే ఏదో జరిగిపోతుంది. అంటే ఎంత ఇదంటే అన్ప్రెడిక్టబుల్ అంటే, ఈరోజు ఓకే నేనున్నా, ఇప్పుడు నేను మీకోసం మంచి వీడియో షూట్ చేస్తున్నా. రేపు నా లైఫ్ ఎలా ఉంటుందో నా చేతిలో లేదు. ఇంత అన్ప్రెడిక్టబుల్ లైఫ్ ఉన్నప్పుడు మనము వాడికి నేను చూపించేసుకోవాలి ఐఫోన్. నా చేతిలో ఉండాలి ఐఫోన్. వాళ్ళకి మా రిలేటివ్స్ని నేను చూపించేసుకోవాలి. నాకు ఒక మంచి కారు ఉంది. మా రిలేటివ్స్ నేను చూపించేసుకోవాలి, నాకు ఒక మంచి ఇల్లు ఉండాలి మా ఊరు. ఏంటివన్నీ నాకు అర్థం అవట్లేదు. నా లైఫ్లో హ్యాపీగా ఉండాల్సింది నేను కదా. నా డబ్బున్న వాళ్ళమే కాదు, మనం డబ్బున్న వాళ్ళమే కాదు. డబ్బున్న వాళ్ళం కాదు అంటే ఎగ్జాంపుల్ ఏంటి? నేను కాదు అని చెప్తున్నా కదా. నేను ఏ స్టేజ్ నుంచి వచ్చా, ఎలా మాట్లాడుతున్నాయి ఇవన్నీ వచ్చిన తర్వాత వేరే జనాల్ని చూసి, అరే వీళ్ళు ఇంకా బాగా ఉన్నారు కదా, మన లైఫ్ కూడా ఇంకొంచెం బాగుండాలి. యూట్యూబ్, సోషల్ మీడియాలో అందరినీ చూసి, అరే వీళ్ళేంటి నాకంటే ఇంకా బాగున్నారు. ఏం ఉండదు బాయ్ అక్కడ. నేను చెప్తున్నా కదా, ఎవడి లైఫ్లో ఎవడి బాధలు, ఎవడి కష్టాలు వారికి ఉంటాయి. నువ్వు ఇప్పుడు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, నువ్వు నీ లైఫ్ ఇది యువర్ లైఫ్. నేను చెప్తున్నా కదా, యువర్ లైఫ్ ఇది. ఎవడో ఏదో అనుకుంటాడు, ఎవడో చూస్తాడు, ఎవడో ఏదో కొనేసుకున్నాడు, నేను కొనేసుకోవాలి, ఎవడో ఎప్పుడేదో చేస్తాడో నేను చేసేయాలి. ఇది కాదు క్లియర్ పాయింట్. ఫస్ట్ మీరు చేయాల్సింది, ఎవరో గురించి పట్టించుకోవడం మానేసి నీ లైఫ్లో నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు, నీకు కావాల్సిందేంటి. అఫ్కోర్స్ ప్రతి ఒక్కరికి ఎండ్ గోల్ అనేది డబ్బులు ఉంటాయి. ఎందుకంటే డబ్బులు ఉంటే కదా సర్వైవ్ అవుతాం మనం. సో ఫస్ట్ నువ్వు దాన్ని నీ మైండ్లో నెగిటివ్గా తీసే, నెగిటివ్గా ఉంచొద్దు. మనీ ఇస్ అ పాజిటివ్ థింగ్. నువ్వు అర్న్ చేయాలి. కాకపోతే ఎంత స్మార్ట్గా అర్న్ చేయాలంటే దానికోసం నువ్వు రోజు ఆలోచించకూడదు. అరే నాకు డబ్బులు వస్తాయా లేదా, అరే ఈ నెల అయిపోయింది, నెక్స్ట్ వచ్చే నెల ఎలా. ఆ హెడ్ఏక్ నీకు రాకూడదు. నీ దగ్గర ఒక కార్పస్ అమౌంట్ నువ్వు సంపాదించాలి. మనం ఎలానో డబ్బును కాదు కాబట్టి నీ ఫస్ట్ గోల్ ఏంటి? ఒక కార్పస్ అంటే ఒక లంప్సమ్గా ఒక అమౌంట్ అనేది నువ్వు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవడం, లేదా ఏదో ఒకటి చేసి పెట్టుకో, ఉంచుకోవడం అంతే. అది నువ్వు సంపాదించాలి ఫస్ట్. ఇప్పుడు నువ్వు రియలైజ్ నువ్వు నెలకి 50,000, నెలకి 1,00,000 జాబ్ వచ్చేసింది, నువ్వు చేయగలవా? ఎప్పటికీ నువ్వు ఆ కార్పస్ అమౌంట్ నీ లైఫ్ లాంగ్ బ్రతికి అంత అమౌంట్ నువ్వు సంపాదించుకోలేవు. అర్థమవుతుందా? ఎప్పుడు నువ్వు చేయగలవు? ఎప్పుడైతే నువ్వు నీకంటూ ఒక వాల్యూ క్రియేట్ చేస్తావో. అంటే ఏంటి? ఇప్పుడు లెట్స్ సే నువ్వు ఒక మంచి వీడియో ఎడిటర్, థంబ్నెయిల్ డిజైనర్, లేదా నువ్వు మంచిగా వంటలు వండుతావు. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో వంటలు వండుతావు సరే,
అది నీకు తెలుసు, మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు, చాలా బాగా వండుతావు. ఇప్పుడు నీ దగ్గర నీ లైఫ్ వరస్ట్‌గా ఉంది ఇప్పుడు. ఏం చేయాలో తెలీదు. ఇప్పుడు నీకు వండడం వచ్చు కదా! అక్కడ ఒక స్కిల్ ఉంది కదా నీ దగ్గర. చిన్నప్పటి నుంచి ఎన్నో స్కిల్స్ నేర్చుకున్నావు. ట్రై చేసావు, అవి అవ్వలేదు. నీకిక్కడ వండడం అనే ఒక స్కిల్ ఉంది కదా! సో, ఇప్పుడు దీన్ని నువ్వు ఎలా మాస్టర్ చేసుకుంటావు? ఎలా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటావు? అనేది చూసుకో. దానికి స్టెప్ ఏంటో తెలుసా? సింపుల్ స్టెప్స్ అనేవి రాస్తాను, జాగ్రత్త చూడండి. ఫస్ట్ వచ్చేటప్పటికి నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసుకొని నువ్వు ఒకళ్ళ దగ్గర వర్క్ చేయాలి. అంటే నువ్వు ఇక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. లెట్స్ సే క్లయింట్‌కి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. క్లయింట్ అంటే ఏంటి? ఒక పర్సన్‌కి నువ్వు చేసి పెట్టాలి, పని చేయాలి ఆళ్ళ దగ్గర. నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే, క్లయింట్‌కి సర్వీస్ ప్రొవైడ్ చేసిన తర్వాత నువ్వు ఆ క్లయింట్ లెర్నింగ్స్ అనేవి తెలుసుకోవాలి. క్లయింట్ ఎక్స్‌పీరియన్స్ నువ్వు నేర్చుకోవాలి. అర్థమవుతుందా? దీని తర్వాత క్రియేట్ యువర్ ఓన్ బ్రాండ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఫ్రీలాన్స్‌గా లెట్స్ సే డబ్బులు వస్తూ ఉంటాయి. ఇక్కడ లెట్స్ సే నువ్వు క్రియేట్ యువర్ ఓన్ బ్రాండ్ చేసుకున్నావు. నువ్వు కూడా సొంతగా నువ్వు వేరే వాళ్ళకి నేర్పిస్తున్నావు. సో, ఇక్కడ నుంచి నీ సొంత స్టార్టప్ అనుకోవచ్చు, లేదా నీ సొంత బిజినెస్ అనుకోవచ్చు, చేసుకోవచ్చు. లెట్స్ సే దీన్ని నువ్వు సోషల్ మీడియాలో పెట్టుకొని అక్కడ కూడా నీ పర్సనల్ బ్రాండింగ్‌ని పెంచుకోవచ్చు. సో, ఇక్కడ రాసింది ఇక్కడ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది. నేను చెప్తున్నా కదా! మన లైఫ్‌లో మనకంటూ క్లారిటీ ఉండదు. మనం ఏం చేయాలనుకుంటున్నాం తెలీదు. మనం ఏం చేస్తాం చిన్నప్పటి నుంచి? వాడెవడో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు. కంప్యూటర్ సైన్స్‌లో ఫ్యూచర్ బాగుందంట. నేను కూడా ఎళ్లి కంప్యూటర్ సైన్స్ చేసేయాలి. అదొకటే మన మైండ్‌లో ఎప్పుడూ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకు కంప్యూటర్ సైన్స్ చేయాలి నువ్వు? నువ్వు ఫస్ట్ అర్థం చేసుకున్నావా? ఏదైనా రీసెర్చ్ చేసావా? నేనేం చేశా తెలుసా? అందరూ కంప్యూటర్ సైన్స్ అన్నప్పుడు నేను 12th ముందే ల్యాప్‌టాప్ తీసుకొని, లేదా మామూలుగా యూట్యూబ్‌లోకే జేఈఈ రాస్తున్నప్పుడే ల్యాప్‌టాప్ లేనప్పుడు నేను యూట్యూబ్‌లోకెళ్ళి జావా క్లాసులు వినడం, కోడింగ్ నేర్చుకోవడం. అసలు ఏముంటది? ఆ మైండ్ అనమాట. క్యూరియస్, ఎక్స్‌ప్లోరింగ్ మైండ్ ఉండాలనమాట నీకు ఫస్ట్. అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే అది నీకు నచ్చుతుందో, అది నువ్వు నిజంగా చేయాలనుకుంటున్నావు అప్పుడు. సో, ఫస్ట్ నువ్వు ఒక పనిని ఐడెంటిఫై చేసుకో. అసలు ఏం స్కిల్‌ని నాకు వచ్చు. ఇందాక ఎలాగైతే కుకింగ్ ఇది చెప్పానో, సరే నీ లైఫ్ అంత వరస్ట్‌గా అయిపోయిందంటే ఓకే, నేను ఈ కుకింగ్ బాగా చేయగలను. సో, అది తీసుకో. అక్కడి నుంచి ఒక 10 మందికి రీచ్ అవుట్ అవ్వు. ఓకేనా? ఎందుకంటే నీకు డైరెక్ట్ క్లయింట్ వచ్చారు. అండ్ నీకు ఎవరో వచ్చి పని చేయడం. అర్థమవుతుందా? ఇదేంటంటే వేరే వాళ్ళకి పని చేసి పెట్టాలి. ఇప్పుడు లెట్స్ సే నీకు మంచిగా ఫుడ్ వండడం వచ్చు. ఫుడ్ వండడం అనేది ఎవరికైనా చేసి పెట్టు. ఎవరికైనా వండి పెట్టు. వాళ్ళు నీకు ఇన్ రిటర్న్ డబ్బులిస్తారు కదా! సరే ఇచ్చారు, మంచిగా అయింది. అలాగా ఇంకొక 3, 4కి చేసి పెట్టు. అది నువ్వు హోటల్స్‌కి అనుకోవచ్చు, లేదా లెట్స్ సే ఇంటింటికి బిల్ అనుకోవచ్చు. ఏదైనా అవ్వచ్చు. కాకపోతే మన లైఫ్ వరస్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు ఏ పని చేసినా కూడా తప్పులేదు. ఎందుకంటే అది మీకు ఇష్టం కాబట్టి. ఎప్పుడైతే ఆ పని మీకు ఇష్టం ఉంటుందో అది ఎంత కష్టమైనా కూడా మీరు చేసేస్తారు. అది మీరు నిజంగా మైండ్‌లో నమ్మండి. మీకు అది ఇష్టం అయితే, నీకు లెట్స్ సే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఇష్టం. నువ్వు కష్టపడే దానిలో ఎవడి కోసం రాదో నేను చూస్తా జాబ్. వస్తుంది ఖచ్చితంగా. నాకు కాంటెంట్ క్రియేషన్ అంటే ఇష్టం. నాకు మాట్లాడడం అంటే ఇష్టం. అది నాకు చిన్నప్పటి నుంచి అంతే. నేను ఏది చూసినా కూడా నేను వీడియో చేసేయాలి. నాకు ఉండేది కదా, కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. కానీ నాకు చెయ్యాలి అని ఉండేది నాకు. అరే చేసి నేను చూపించాలి, జనాలు నన్ను చూడాలి, జనాలు నన్ను చూసి మెచ్చుకోవాలి, జనాలు నన్ను చూసి నేర్చుకోవాలి, జనాలు నా దగ్గర నుంచి ఏదో అని చెప్పేసి ఉండేది అనమాట. జనాలు అని చెప్పేసి. చిన్నప్పుడు సరే, ఇంకా చిన్నప్పుడు సైంటిస్ట్ కూడా అనేవాడిని. కాకపోతే గ్రో అవుతున్న కొద్దీ ఇంట్రెస్ట్స్ నచ్చుతాయి కదా చాలా. అలా మీకేంటి ఇష్టం? ఫోటోగ్రఫీ ఇష్టం. ఫోటోగ్రఫీ అయితే ఎలా వర్క్ తెచ్చుకుంటావు చెప్పనా నేను? పెళ్ళిళ్ళలో వీడియో తీస్తారు. వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నాకు డబ్బులు ఇవ్వద్దన్నా, నేను మీకోసం ఫ్రీగా పనిచేసి పెడతా. నేను మీతో ఉండి నేర్చుకుంటాను. నీ కాడు ఉంటానా? ఏందే? నీ తోడు ఉంటానా? అర్థమవుతుందా? ఇదంతా గేమ్ ఏంటో తెలుసా? ఈ గేమ్ అంతా కూడా పుష్ప. ఎప్పుడైతే మీకు పుష్ప సినిమా అనేది క్లారిటీ వచ్చిందో, మీ లైఫ్ని దాంతో రిలేట్ చేసుకుంటారో,
ఎంతవరకైనా వెళ్ళొచ్చు. పుష్పలో ఏం చేస్తారు? పుష్పలో ఫస్ట్ తన దగ్గర ఏం ఉండదు. తను వస్తాడు. తను వచ్చి నేను ఏదో ఒకటి చేయాలి, పని చేయాలి, 100 రూపాయలు ఇస్తా అంటాడు. ఇల్లు ఎక్కేస్తాడు. అవునా కదా మన బాయ్ ఎక్కేసి అక్కడి నుంచి 100 రూపాయలు వస్తుంది సంథింగ్. అక్కడి నుంచి సంపాదిస్తాడు. సంపాదించిన తర్వాత అక్కడ తాగుతాడా? అందరూ ఒక పని చేస్తే బాయ్ స్మార్ట్గా ఆలోచిస్తాడు. ఎందుకంటే బాయ్కి అక్కడ క్లారిటీగా ఉంది. నాకు ఇష్టం రే పని. నువ్వు ఇష్టం అయినప్పుడు నువ్వు దానిలో ఎంత డెప్త్గా వెళ్తావు. నీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇష్టం లేదనుకో, నువ్వు ఆ 40-50 వేలలోనే ఉంటావు. మిగిలిన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు 1 కోటి రూపాయల ప్యాకేజీలకు కూడా వెళ్తారు. సో నువ్వు ఫస్ట్ ఇష్టం చేసుకో బాయ్. నీకు అర్థమవుతుందా? నీకు డబ్బులు రావట్లేదు, నీ లైఫ్ బాగాలేదు, నీ సిచ్యువేషన్ బాగాలేదు అని చెప్పి అనుకోవడం చాలా తప్పు. చాలా పెద్ద తప్పు. నువ్వు ఇక్కడ రియలైజ్ అవ్వట్లేనిది ఏంటంటే నీకు ఇష్టమైనది నువ్వు చేయట్లేదు అంతే. అలా మీరు జిమ్ లెట్సే డ్యాన్స్ అయినా, జిమ్ అయినా, సింగింగ్ అయినా ఏదైనా మీరు వెళ్ళి చేశారు వాళ్ళ దగ్గర. సో చేసి అక్కడ మీరేం చేయాలంటే అతను ఆల్రెడీ అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ ట్రైనర్ ఉన్నారు కదా, అతనితో క్లోజ్గా ఉండి నేర్చుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఏంటి, వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు, కస్టమర్స్కి ఏం నచ్చట్లేదు, కస్టమర్స్తో ఎలా మంచిగా డీల్ చేస్తున్నారు, ఏంటి ఏంటి అదో అన్న కస్టమర్స్తో డీల్ చేసే విధానం ఏంటి, అక్కడ యాక్చువల్గా వర్క్ చేస్తుందేంటి, అన్న లైఫ్లో ఏం తప్పు చేశాడు, అన్న లైఫ్ జర్నీ తెలుసుకోవడం. ఇప్పుడు ఇది తెలుసుకున్న తర్వాత నువ్వు కూడా నేర్చుకుంటున్నావు కదా, ఒక సైడ్ నుంచి కష్టపడుతూ ఏం లేకుండా చేస్తున్నావు కదా. మెల్లిమెల్లిగా ఆ ఫ్రీ వర్క్ కాస్త అరే సరేనా నీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను నెలకి అని చెప్పేసి దానికి మారింది. అర్థమవుతుందా? సో దాని నుంచి ఇప్పుడు నువ్వు కొంచెం సంపాదిస్తున్నావు లేదా? ఇప్పుడు కొంచెం సంపాదిస్తున్నావు. ఈ కొంచెం నుంచి ఇప్పుడు ఇదే వర్క్ మీద ఫోకస్ చేయి, ఇదే వర్క్ మీద ఫోకస్ చేయి. డైవర్ట్ అవ్వక ఇప్పుడు 1000 రూపాయలు వచ్చింది కదా వేరే దానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోవద్దు. ఇప్పుడు నువ్వు బాడీ తెచ్చుకో. నువ్వు ఒక 10 మందిని ట్రైన్ చేస్తానా, వాళ్ళ ఫీజులో నాకు కొంచెం 20-30% పర్సెంటేజెస్లో ఇస్తానన్నాడు. మనకే లచ్చ బొక్క. 5 లక్షలు తీసుకుంటే ఉన్కాన కూలోళ్ళు అవుతాంరా. అదే 4% అయితే పార్ట్నర్ అవుతాంలా. అర్థమైందా? సో అలా మాట్లాడు. సో లేదా వదిలేసే ఎంతమంది మాట్లాడు, నువ్వు చెయ్యి, అంత పని చేయి, చాలు. నేర్చుకో, ఫస్ట్ నేర్చుకో, ఒక లెవెల్కి వెళ్ళు. అన్నే ఉంచుకుంటాను నేను. అర్థమైందా? సో ఇప్పుడు నా దగ్గర లెట్సే నా ఎగ్జాంపుల్ చెప్పినా కూడా జిమ్ ట్రైనర్కి సేమ్, డాన్స్ వాడికి సేమ్, కుకింగ్ ఫుడ్ వండేవాడికి కూడా సేమ్. లెట్సే నువ్వు టీ అమ్మాలి, టీ అమ్మడానికి కూడా సేమ్. ఇంక ఇక్కడ అర్థం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. ఇప్పుడు ఇన్నిటికి సేమ్ ఉన్నప్పుడు జర్నీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏమైనా మారిపోద్దా? మారదు బాయ్. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? పైథాన్ నేర్చుకొని, జావా నేర్చుకొని నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూస్కి అప్లై చేసేస్తావంటే ఏ ఒక్క ఇప్పుడు జాబ్ నిజం చెప్తాను నీకు ఎవడెవరు. ఇప్పుడు ఇంకొక 1 year తర్వాత అసలు జాబ్సే ఉండవు. 1 year 2-3 yearsలో అసలు సాఫ్ట్వేర్ జాబ్సే రావు కాలేజెస్కి. నువ్వు ఈ రోడ్ మ్యాప్ ఫాలో అవ్వట్లేదే. ఇక్కడ ఇది ఐడెంటిఫై చేసుకుంటున్నావు. నీకు ఓకే సాఫ్ట్వేర్ ఇష్టం అని చెప్పేసి ఆ సాఫ్ట్వేర్ ఇష్టం, నువ్వు కోర్సులు నేర్చుకున్నావు, యూట్యూబ్లోనో కోర్సులు తీసుకున్నావు, ఏదో చేస్తున్నావు. ఆ తర్వాత ఎక్కడ పని చేస్తున్నావు, ఎవరి దగ్గర పని చేస్తున్నావు, నువ్వు స్టెప్ ఏది? స్టెప్ లేకుండా నీకు డైరెక్ట్ జాబ్ వచ్చేయాలంటే ఎవరిస్తారు నీకు? ఇప్పుడు ఆ జిమ్ పర్సన్, మళ్ళీ జిమ్కి వద్దాం. ఇప్పుడు ఆ జిమ్ పర్సన్ సరే నేర్చుకున్నాడు, కొంచెం డబ్బులు సంపాదిస్తున్నాడు. చేసిన తర్వాత ఇప్పుడు తను సొంతగా యూట్యూబ్ ఛానల్లో లేదా ఏదో ఒకటి ఓపెన్ చేసుకోవచ్చు కదా. లేదా లెట్సే అన్నా నేను సొంతగా ఒకటి పెట్టుకుంటా అన్నా. ఇప్పుడు ఇదైతే అప్పట్లో యూట్యూబ్ అవి ఉండే కాదు. అప్పుడు నువ్వు సొంతగా ఆఫ్లైన్ సొంతగా పెట్టుకోవడం అక్కడ సరిపోవట్లేదు, లేదా నీకు వచ్చిన డబ్బుల నుంచి కూడబెట్టుకొని నువ్వు ఒక ఎక్విప్మెంట్ పెట్టుకొని చిన్నగా జిమ్ సెంటర్ పెట్టుకోవడం చేయొచ్చా లేదా? మన బాయ్ పుష్పబాయ్ సిండికేట్ పెట్టినట్టు మన బాయ్ అయితే డైరెక్ట్ పెద్ద అడుగు వేసాడు. ఎందుకంటే 2 అడుగుల సినిమా కాబట్టి యాక్చువల్ జర్నీ టైం పడుతుంది కదా, పడుతుంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? నువ్వు సొంతగా కొంచెం చిన్నగా పెట్టుకోవడం, రైట్? నీకంటూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం. నేను అమందు తర్వాత ఎవరి దగ్గర వినేవాడిని కదా, వినేసి నేను సొంతగా కూడా చేసుకునేవాడిని కదా. నేను కూడా పైథాన్ హౌ టు లర్న్ వెబ్ డెవలప్మెంట్ చేసేవాడినా లేదా? నన్ను ఎవరు చూసేవాడు కాదు. అలా అని చెప్పి ఆపేసేవాడినా? చేసేవాడిని. అలాగే నువ్వు జిమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు పెద్ద పెద్దోళ్ళు. ఎవరో ఉన్నారు కాంపిటీషను, ఎవరో వచ్చేస్తున్నారు, ఎవరో చేసేస్తున్నారు. ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు కదన్నా, నేను వచ్చి ఏం పీకుతాను? ఆల్రెడీ నువ్వు ఉన్నావు కదన్నా స్వరూపన్నా, నేను వచ్చి ఏం పీకుతానా అని చెప్పేసి అనుకోవచ్చు నువ్వు.
ఆల్రెడీ నీ పైథాన్ వీడియో అంత బాగుంది, నా పైథాన్ వీడియో అప్పుడు చూస్తాడు. అరే ఎందుకురా నువ్వు ఆలోచిస్తావు ఇవన్నీ? ఎవడు చూడ్డు. నువ్వు ఫస్ట్ నేను చెప్తున్నా, ఆలోచన పక్కన పెట్టింది. ఎవడేదో చేస్తాడు, ఎవడేదో నువ్వు చెయ్యి బాయ్, నువ్వు చెయ్యు. యూట్యూబ్కి వచ్చి వీడియోస్ పెట్టు. నా పైథాన్ వీడియో ఉంది సరే, అది ఉంది అలా వదిలేసే పక్కన పెట్టే. నీది చెయ్యు, నన్ను డామినేట్ చేయొచ్చు నువ్వు. అర్థమవుతుందా నువ్వు? ఇందాక చెప్పా కదా, ఒక పర్సన్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నావు, అతను ఫెయిల్యూర్స్ చూసావు, అతను ఏం తప్పుగా చేస్తున్నారో చూసావు, ఏం రైట్ చేస్తున్నారో చూసావు. ఇప్పుడు నీ దగ్గర మొత్తం అన్నీ తెలుసు. ఇప్పుడు నువ్వు అవన్నీ తెలుసుకొని నువ్వు ద బెస్ట్ అవుతావు అని చెప్పి నీకు మనసులో కాన్ఫిడెన్స్ ఉంటాయి కదా, నువ్వు ఆ ఫీల్డ్లో పైకి వెళ్తావు. లేదు ఆ అన్నయ్య గొప్ప, నేను అన్నకంటే గొప్ప కాదు, నేను అన్నకంటే గొప్ప ఇప్పుడు అవ్వలేను అని చెప్పేసి అనుకున్నావు అనుకో, ఎప్పుడు కింద ఉండదు. ఫస్ట్ ఇక్కడ ఉన్న భయాన్ని తీసేసే, ఏమనుకోకూడదు. ఎవరూ గొప్ప కాదు, ఎవరూ ఏదో పీకేయట్లేదు. నువ్వు ద గొప్ప అనేది నీకు తెలిస్తే చాలు. నేను ద బెస్ట్, నాకంటే ఎవడు గొప్ప కాదు అని చెప్పేసి నువ్వు రియలైజ్ అవ్వాలి. అర్థమవుతుందా? సరేనా? నువ్వే ద బెస్ట్, నీకంటే ఎవ్వడు లేడు అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అవుతావో, అల్టిమేట్గా వరల్డ్ కూడా రియలైజ్ చేపిస్తుంది అది. ఎందుకంటే అదంతే. నేను చూసా కదా ప్రాసెస్, ప్రస్తుత ప్రాసెస్. స్వరూపాన్ని నమ్మండి, చేసి పెట్టాడు. ఇప్పుడు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు. ఓకేనా? ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ వస్తేప్పటికి సొంతగా పెట్టుకోవడం. ఇప్పుడు సొంతగా పెట్టుకునే 2 చాయిసెస్ ఉన్నాయి. అయితే ఆఫ్లైన్గా చేయడం సక్సెస్ చాలా తక్కువ. ఆన్లైన్లో చూపించడం, డైలీ లైఫ్ చూపించడం, డైలీ జిమ్ చూపించడం, జిమ్ రొటీన్ ఏంటి, డైట్ ఏంటి, చాలా మందికి డౌట్స్ ఉంటాయి, అవి చూపించడం. ఒక రోడ్ మ్యాప్ చూసుకోవడం, ఎవరు ఆల్రెడీ ఈ ఫీల్డ్లో సక్సెస్ అయ్యారు, వాళ్ళేం చేశారు, వాళ్ళలాగా నేను ఎలా అవ్వాలి అనేది ఆలోచించడం. అర్థమవుతుందా? దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ స్టెప్. అదేంటది? క్రియేటింగ్ యువర్ ఓన్ బ్రాండ్. ఎలా చేసుకోవాలి? వేరే వాళ్ళది చూసే చేయాలి. నువ్వెప్పుడు చేయలేదుగా నీ సొంత బ్రాండ్ క్రియేట్. సో వేరే వాళ్ళు ఎలా చేశారా, వేరే వాళ్ళు ఎలా గ్రో అయ్యారు, వేరే వాళ్ళు ఏం రీల్స్ వర్క్ అయ్యాయి, వేరే వాళ్ళు ఏం యూట్యూబ్ వీడియోస్ వర్క్ అయ్యాయి, ఆ వీడియోస్ నేను ఎందుకు చేయకూడదు? నేను ఎందుకు చేయలేను? నువ్వెందుకు చేయలేదు చెప్పన్నా నేను? ఎందుకంటే మన లైఫ్ బాగాలేదు. ప్రజెంట్ మనం సిచ్యువేషన్ అనేది, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది బాగాలేదు. అది నువ్వు రియలైజ్ అవ్వు. అర్థమవుతుందా? మీ పేరెంట్స్ చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు గొప్పగా సాధిస్తావా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు అక్కడ. వాళ్ళ కోసం నువ్వు కష్టపడాలి ఇప్పుడు. అర్థమవుతుందా? వాళ్ళ కోసం నువ్వు ఇప్పుడు లెగిసి కష్టపడాలి. నువ్వు గొప్పగా అయితే నువ్వు కష్టపడుతుంటే ఇక్కడ సైడ్న ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది బ్యాచ్లో, అది తిడుతుంటారే, అరే ఏం ఫస్ట్ గారురా వీడు, నిబ్బగారురా అని చెప్పేసి కుట్రా పగిలింద్రా. వాళ్ళకేం ఒక పంచ్ ఎలా తెలుసా? నీ సక్సెస్తో ఇవ్వాలి నీ పంచ్ అనేది. నీ సక్సెస్తో వాళ్ళకి పంచ్ ఎలా తగులుతుందంటే దీనమ్మ మూసుకొని ఉంటారు లైఫ్లో. పగిలిందా? నేను చెప్పారా? ఐడెంటిఫై. ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోండి. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు. ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. చూడసే దగ్గర నుంచి సాఫ్ట్వేర్ కోడింగ్ వరకు ప్రతి ఒక్క దానిలో కూడా నీ ఇంట్రెస్ట్ ఉందా, నువ్వు సాధించవచ్చు. నెక్స్ట్ రీచ్ అవుట్ అవ్వు. పని కోసం వెతుక్కో. వీడియో ఎడిటింగ్గా వెతుక్కో క్లయింట్స్ని. ఇవ్వట్లేదా? ఫ్రీగా చేస్తా అని చెప్పు. అది కూడా ఇవ్వట్లేదా? వేరే వీడియో ఎడిటర్స్ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ వర్క్స్లో హెల్ప్ చేస్తా అని చెప్పు. వాళ్ళతో పాటు ఉండు. ఏదైనా నువ్వు చేయొచ్చు. చాయ్ దుకాణం లేదా ఏదైనా రెస్టారెంట్ పెట్టుకోవడం, మిల్క్ షేక్ చేయడం అవ్వచ్చు. నీకు ఇంట్రెస్ట్ ఉంది, మిల్క్ షేక్ షాప్ పెట్టాలి, డైరెక్ట్ షాప్ పెట్టడం కాదు సొల్యూషన్. ఇప్పుడు నువ్వు వాడేదా అనేసుకుంటాడు, నా రిలేటివ్ ఏదో అనేసుకుంటాడు, నేను వెళ్ళి ఒక మిల్క్ షేక్ షాప్లో పనిచేస్తా అంటే రిలేటివ్స్ గురించి ఆలోచించడం ఫస్ట్ మానేసి. ఎందుకంటే రిలేటివ్స్ ఫ్రెండ్స్ వేరే వాళ్ళ గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు టాక్సిక్. సో ఆలోచించడం ఆపేసి నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటి? నువ్వు జమ్మడేదో అనుకుంటున్నా, నాకెందుకు, నా లైఫ్ ఇది, నీ లైఫ్ కాబట్టి నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలి. నువ్వు ఏ పనైనా చేయడానికి రెడీగా ఉండాలి. సో ఇప్పుడు వెళ్ళు, పని చేయి, నేర్చుకో. పని నేర్చుకున్న తర్వాత నీకంటూ ఒక మంచి బ్రాండ్ పెట్టు. మిల్క్ షేక్ స్టార్ బక్స్ అయ్యిద్ది అది. అప్పుడు మూసుకుంటారు. చెప్పగా పని చెప్పు, మూసుకుంటారు. అర్థమవుతుందా? ఎవరితో ఒకరి దగ్గర పని చేసి ఫ్రీగా చేయాలి, ఫ్రీగా చేసి నేర్చుకోవాలి, కొంచెం కొంచెం డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాలి. ఒకసారి నీకు దానిలో మాస్టర్, నేను చేయగలను, మంచిగా చేస్తున్నా అని చెప్పేసి అనిపించిన తర్వాత నువ్వు క్లయింట్ ఎక్స్పీరియన్స్ అనేది, అతని ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా నేర్చుకోవాలి. అతను ఎలా చేశారు, అతని లైఫ్లో ఏం చేశారు,
అనేవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు అతనికి పని చేస్తూ అతనిలాగా ఇంకా వేరే వాళ్ళని ఎత్తుక్కొని ఇంకా హై క్వాలిటీ, హై ప్రైసెస్కి ఇది చేయాలి. దీంతోపాటు ఒక జాబ్ అనేది కూడా పెట్టుకోవాలి సైడ్ బై సైడ్. ఎందుకంటే ఇండస్ట్రీలో నువ్వు ఎప్పుడైతే వర్క్ చేస్తావో నువ్వు ఫస్ట్ మార్కెట్లోకి రా, పని చెయ్యు. పని చేసిన తర్వాత మార్కెట్ని సాధించు, రూల్ చేయి. పుష్ప అదే చేసేది. పుష్ప ఏం డైరెక్ట్గా వెళ్ళి మార్కెట్లో రూల్ చేసేయాలి అని చెప్పి దుకాణం ఓపెన్ చేసేయాలి ఎర్రచందనం. సో ఫస్ట్ వెళ్ళి ఆల్రెడీ ఉన్న వాళ్ళతో వర్క్ చేయి ఇండస్ట్రీలో. నేను నాకంటూ ఒక టీ దుకాణం ఉంది. నాకెలా ఇంకా ఎక్స్ట్రా మనీ వస్తుంది, జాబ్ ఎలా చేయగలను నేను, నాకు ఇంకెలా అని చెప్పేసి మీకు డౌట్స్ రావచ్చు. అవునా? సింపుల్గా ఆలోచించండి. ఫ్రీలాన్స్ ఎలా? మీకంటూ టీ దుకాణం ఉంది. ఇప్పుడు చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా, పెళ్ళిళ్ళు జరుగుతాయి, లేదా సంథింగ్ ఏదో ఒకటి. పానీపూరి దుకాణం ఉంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి సర్వ్ చేయొచ్చు కదా. అర్థమవుతుందా? బిజినెస్ మీరు మల్టిపుల్ అవుట్లెట్స్ ఓపెన్ చేయొచ్చు కదా. ఆలోచించండి. లేదా అవుట్లెట్స్ ఓపెన్ చేసిన వాళ్ళ దగ్గర పని చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు టీ టైం అనేది ఒక్కొక్క దగ్గర చాలా చోట్ల పెడతారు కదా. కేఫ్ని లోఫర్ ఎలాగైతే పెట్టారో అలాగా. మీకు అర్థమవుతుందా మీకు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది? కాకపోతే ఆ లెవెల్కి వెళ్ళాలంటే మీరు అందరితో పని చేయాలి, టైం పడుతుంది. సో అలా మీరు జాబ్ చేసుకోవాలి, ఫ్రీలాన్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు జిమ్ పర్సన్ అయితే మీరు మీ సొంత జిమ్ నడపాలి, లేదా వేరే జిమ్ వాళ్ళతో వర్క్ చేయాలి. క్లయింట్ సర్వీస్ అదే వేరే వాళ్ళతో వర్క్ చేయడం, సొంతగా పెట్టుకోవడం, దాని తర్వాత ఫ్రీలాన్స్ చేసుకోవడం. ఇలా మీరు పెట్టుకున్నారనుకోండి, అదే మీరు చేస్తున్నవన్నీ సోషల్ మీడియాలో చూపించుకోవాలి. ఇది కింద రాసా, కానీ చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మీరు చేస్తున్నారు అని చెప్పి పబ్లిక్కి తెలియాలి కదా మీరెవరు. పర్సనల్ బ్రాండింగ్ ఏది? సో నువ్వు చాయ్ వాళ్ళ, నువ్వు వండుతావా, కుక్క, చెఫ్ఫా, వీడియో ఎడిటరా, అమ్నెల్ డిజైనరా, ఏదైనా కూడా నీకు ఉండాల్సింది ఏంటంటే సోషల్ మీడియా అకౌంట్. అది నేను చేయలేను, నాకు పబ్లిక్ స్కిల్స్ రావు, మాట్లాడలేను అంటే యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఆఫ్ హ్యూజ్ ఆపర్చునిటీస్. స్టార్ట్ చేయి, సోషల్ మీడియాలో షేర్ చేయి, నీ జర్నీని షేర్ చేయి. నువ్వు నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయంటే అల్టిమేట్లీ నీ దగ్గర వాల్యూ తీసుకోవడం కోసం వాళ్ళు పే చేస్తారు. అర్థమవుతుందా? మీ సొంత బిజినెస్ పెట్టుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద అల్టిమేట్ స్ట్రాటజీ విచ్ ఐ రియలైజ్డ్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో మీకైతే చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో నేను చెప్తుంది ఒకటే, లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. మనకి లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. సో మనం ఏదో చేసేయాలి, చేసేయాలని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ వద్దు. ఒక్కొక్క అడుగు వేయండి, ఐడెంటిఫై చేసుకోండి, మీ స్కిల్ ఏంటి అని చెప్పేసి కింద రాయండి. ఎక్కడ వరకు చూస్తున్నారంటే వాచ్ అంటూ దండి అని చెప్పేసి కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, స్టోరీ పెట్టండి, వాట్సాప్లో షేర్ చేయండి, స్టేటస్లో షేర్ చేయండి, గ్రూపుల్లో షేర్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోమనండి, మీరు చేసుకోండి. ఇంకా మంచి మంచి కాంటెంట్ అయితే మనం వస్తాము. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా తెలియాలన్నా, నాతో వర్క్ చేయాలన్నా, నాలా అవ్వాలన్నా, ఏమన్నా ఎప్పుడు మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. అదే కాలేజ్ ఫ్రెండ్స్, అదే కాలేజు, అదే ఊరిలో అవ్వదు. బయటికి రావాలి, చూడాలి, బోల్ని చేయాలని. సో దట్స్ ఆల్. మళ్ళీ తప్పుగా ఏమైనా అనిపించినప్పుడు సారీ. నేనేదో యంగ్ స్టూడెంట్స్ని మోటివేట్ చేద్దామనే ఒక ఆశయంతో మాత్రమే ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాను. మీకు ఇంపార్టెంట్గా మన లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి చేస్తున్నా.